హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. సో మీ పిల్లలకి జలుబు పడ్డప్పుడు ఈ ఎండాకాలంలో లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు వాటర్ మెలన్ ఎందుకు ఇస్తారబ్బా? నాకు అర్థం కాదు. సో వాటర్ మెలన్ ఫ్రూట్ అనేది మీరు కరెక్ట్గా చూస్తే ఇప్పుడు చూపించిన ఆర్టికల్ చూడండి. సో ఇందులో క్లియర్గా రాస్తారు లో క్యాలోరీస్ లో ప్రోటీన్ ఫుడ్ అది. ఓకే, లో క్యాలోరీస్ లో ప్రోటీన్ అంటే మీ బాబు తిన్నా కూడా వాడికి పెద్ద ప్రోటీన్ ఏం దొరకదు, పెద్ద క్యాలోరీస్ ఎనర్జీ ఏం దొరకదు. 90% మొత్తం వాటర్ ఉంటాయి. ఇది బోను. అందులో ఫుడ్ మ్యాప్స్ ఉంటాయి. ఫుడ్ మ్యాప్స్ అంటే ఫెర్మెంటెడ్ ఒలిగోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ విత్ పాలియోల్స్. అంటే ఈ ఫుడ్ మ్యాప్స్ అనే పదార్థము నేను చూపించిన ఆర్టికల్లో ఎట్లా అవుతుందో, ఈ పాలియోల్స్ అనేవి, ఈ ఫర్మెంటెడ్ షుగర్స్ అనేవి కడుపును టైట్గా చేసి గ్యాస్ ఫామ్ అయ్యేటట్టుగా అన్నం తినకుండా చేస్తుంది. మీరు వాటర్ మెలన్ తిని చూడండి, కడుపు అంతా టైట్ అయిపోతుంది కదా, మనకేం తినబుద్దిగా తర్వాత. ఓకే, సో మీ పిల్లలు జ్వరముతో ఉన్నప్పుడు, లూజ్ మోషన్తో ఉన్నప్పుడు, వామిటింగ్తో ఉన్నప్పుడు వాటికి పెట్టే ఫుడ్ ఏదైతుందో అది బలంగా ఉండాలి, తొందర డైజెస్ట్ అయిపోవాలి. తొందర డైజెస్ట్ అయిపోతే మళ్ళీ తొందర ఆకలి అవుతుంది. సో వాడు ఎనర్జీని పొందుకుంటాడు. మీరు వాటర్ మెలన్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? అందులో ఏ క్యాలోరీస్ చాలా తక్కువ, ఎనర్జీ దొరకదు, లో ప్రోటీన్ దొరకదు. ఈ రెండు పోగా వాడు తిన్న ఆ పాలియోల్స్ అవి ఏవైతే ఉంటాయో, ఫుడ్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కడుపును టైట్గా చేసి గ్యాస్ ఫామ్ అయ్యేటట్టు బ్లోటింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇది రావడం వల్ల వాడు తినాల్సిన ఫుడ్ తినడు. అర్థమవుతుందా? సో ఫుడ్ మ్యాప్స్ వల్ల వాడు తినాల్సిన ఫుడ్ తినడు. పోనీ తిన్న ఈ వాటర్ మెలన్లో ఎనర్జీ ఉందా అంటే ఇందులో ఏమీ లేదు. సో అప్పుడు వాడు ఇంకా వీక్ అయిపోతాడు. జ్వరం ఉన్నప్పుడు ఇంకా వీక్ అయిపోతాడు, లూజ్ మోషన్ ఉన్నప్పుడు ఇంకా వీక్ అయిపోతాడు. కాబట్టి మీ పిల్లలు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వాటర్ మెలన్ పెట్టాలి. వాడికి ఏ సిక్నెస్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా వాడికి వాటర్ మెలన్ దయచేసి ఇవ్వకండి. అర్థమవుతున్న పాయింట్ మీకు? మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసము మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ.